శ్రీకృష్ణుడంటే చిలిపితనం, మాయలు, గోపికలు, పిల్లని గ్రోవి మాత్రమే కాదు. దేవకీ వసుదేవులకు కారాగారంలో పుట్టిన శ్రీకృష్ణుడు ఎక్కడో పాపం గోకులంలో యశోద నందుల వారి దగ్గర పెరిగాడు. మేనమామ కంసుడు చేసిన ఎన్నో హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్నాడు. రాధతో ప్రేమ వియోగం, రుక్మిణి సత్యభామలను పెళ్లి చేసుకోవడానికి ఎన్నో యుద్ధాలు, ఎంతో ప్రయత్నాలు. చివరికి కురుక్షేత్రంలో ధర్మం పక్కన నిలబడినందుకు ఎన్నో అవమానాలు, నిందలు, కుతంత్రాలు, శాపాలు. తన సంతానం 80 మంది ఉన్న గాంధారి శాపం వల్ల కృష్ణుడి చివరి రోజుల్లో అతని పక్కన ఎవరూ లేరు. అన్న బలరాముడి ఆత్మను తనలో ఐక్యం చేసుకొని అడవిలో ఒక చెట్టు కింద నిస్సహాయ స్థితిలో అలానే పరమపదించారు. 5 నుంచి 6 రోజుల వరకు భౌతిక కాయం కూడా దొరకలేదు. అంతమంది సంతానం ఉన్న ఆయన దహన సంస్కారాలన్నిటినీ అర్జునుడే చేశాడు. అంతెందుకు, త్రేతాయుగంలో రాముడు వాలిని చెట్టుచాటు నుంచి చంపితే అదే వాలి కాస్త ద్వాపర యుగంలో జర అనే వేటగాడిగా మారి శ్రీకృష్ణుని చంపుతాడు. అందుకే శ్రీకృష్ణుడు కర్మని నమ్ముతాడు. కృష్ణుడు జీవితాంతం కష్టాల్లో మనిషి ఎలా బతకాలో భగవద్గీత చెప్పిన జగద్గురువు, ద్వారకను కట్టిన ఇంజనీరు. కృష్ణుడి జీవితం అంటే రాసలీలలు, గోపికలు మాత్రమే కాదండి. కష్టాలని దాటిన ఎన్నో ఘట్టాలు, కన్నీటి బొట్టు రాల్చకుండా చివరి వరకు చిరునవ్వుతో ఉండడం. ఇది శ్రీకృష్ణుడి జీవితం.